హాయ్ గైస్, ఈరోజు మన క్లాస్కి వచ్చేప్పటికి మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ వచ్చేసేపటికి ఏంటండి, చెక్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఈవెన్ నెంబర్ కాదా చెక్ చేయమన్నాడు. చెక్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఇప్పుడు దీని కండిషన్ సేమ్ ఇదే లాజిక్ని ఇట్లా ఉంచేసాను, ఎందుకంటే ఓన్లీ స్మాల్ స్మాల్ చేంజెస్ చేస్తే సరిపోద్ది. ఓకేనండి, ఇక్కడికి వచ్చేటప్పటికి నెంబర్ అనేది నేను 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు మన లాజిక్ ఏం రాయాలండి? లాజిక్ ఏంటి? ఈవెన్ నెంబర్కి 2తో డివైడ్ చేసి మనకి రిమైండర్ అనేది 0 వస్తే అది ఈవెన్ నెంబరు. ఒకవేళ క్వశ్చన్ అనేది 1 వస్తే కనుక అది ఆడ్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి? మోడల్లో 2 ఈక్వల్ టు ఈక్వల్ అంటే డివైడ్ చేసి ఈక్వల్ అనేది 0 వస్తే మనకు అదేంటండి ఈవెన్ నెంబర్. ఒకవేళ లేకపోతే కనుక ఇట్స్ ఆడ్ నెంబర్. ఓకేనండి, దాన్ని చెక్ చేద్దాము. చూడండి, నాకు ఈవెన్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ 3 అని ఇచ్చాను అనుకోండి, 3 అనేది ఆడ్ నెంబర్, సో నాకు అవుట్పుట్ స్కిప్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్కి ఇది లాజిక్ అండి. ఓకేనా, మన నెక్స్ట్ వీడియో థర్డ్ ఎగ్జాంపుల్ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.